ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలో చాలామంది దేవుని ఆశీర్వాదాలు చూశారు. దేవుడు చేసిన స్వస్థతలు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, అనేక విషయాలు మీరు వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు దేవుడు అనేక అద్భుతాలు మీ జీవితంలో చేశాడు. కానీ కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు, ఆ పోరాటంలో, ఆ శోధనలో కొనసాగుతున్నప్పుడు కొంతమంది సనుగుతారు, కొంతమంది అడుగుతారు, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు నాకే ఈ అనారోగ్యము, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఈ కార్యం నా జీవితంలో సాధ్యమేనా, ఇంత డబ్బు నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఇంత మంచి ఉద్యోగం నాకు ఎలా దొరుకుతుంది, నా వివాహం జరుగుతుందా, నేను వ్యాపారంలో ముందుకు వెళ్ళగలుగుతానా, నేను ఈ పని చేయాలంటే చాలా అవసరం ఉంది, దేవుడు ఇది చేయగలడా అని చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది. అయితే ఇజ్రాయేలీలు కూడా ఇలాగే దేవుని ప్రశ్నించారు. ప్రభువా, మేము ఈ మన్నా తిని మాకు బోరు కొట్టేసింది, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు ఉల్లిపాయలు, కీరకాయలు, మాంసం దొరికేది, మరి ఇక్కడ ఈ అరణ్యంలో మాకు ఈ మన్నా తప్ప ఇంకేం దొరకట్లేదు అని దేవుని మీద తిండి కోసం సనిగారండి. సనిగినప్పుడు మోషే అన్నాడు, దేవుడితో నేను మాట్లాడతాను, మీరు సనగద్దు. మోషేకి కూడా ఇదే ప్రశ్న వచ్చింది, దేవా, ఇన్ని లక్షల మందికి నువ్వు మాంసం ఇవ్వగలవా, మా దగ్గర ఉన్న గొడ్లు, గొర్రెలు, మేకలు బలి అర్పించినా సరే ఇంతమందికి సరిపోతుందా, నదిలో ఉన్న చేపలన్నీ తెచ్చి ఇచ్చినా సరే ఇంతమందికి పోషించడానికి కావలసిన మాంసం ఎలా దొరుకుతుంది అని మోషే దేవుని ప్రశ్నించాడు. ఇదే మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో అనేక అద్భుతాలు చేశారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు, రాతిలోంచి నీళ్ళు వచ్చేలా చేశాడు. అనేక అద్భుతాలు మోషే ద్వారా చేసినా సరే మోషేకే ఒక ప్రశ్న వచ్చింది, ప్రభువా, ఇన్ని లక్షల మందికి మాంసం ఈ అరణ్యంలో మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఇది సాధ్యమేనా అని మోషే దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు ఒక చక్కటి మాటను చెప్పారు. ధ్యానిద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాయబడింది, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. యెహోవా బాహుబలం తక్కువైందా, నేను ఇవ్వలేను అనుకుంటున్నావా, నువ్వు ఇప్పుడు చూస్తావు నేను ఎలా నీకు మాంసాన్ని ఇస్తానో అని చెప్పి దేవుని యొద్ద నుంచి ఒక గాలి వచ్చి సముద్రం మీద కొట్టినప్పుడు అనేక పూరేళ్ళు, పక్షిలో ఒక జాతి అన్నమాట, అనేక పూరేళ్ళు వచ్చి అక్కడ పడినప్పుడు వాళ్ళు ఏరుకొని దాన్ని తీసుకొని వండుకొని తిన్నారండి. చూడండి, దేవుడు ఒక్కసారి మాటిస్తే ఆయన నెరవేరుస్తాడు. దేవుడు అన్నాడు, నా చేయవైన చిన్నదా, భూమి ఆకాశాలు సృష్టించాను, ప్రతి జీవకోటి రాసు, ప్రతి జంతువుకి, మనిషికి, ప్రతి జీవికి ఆహారాన్ని నా చేతిలోంచి నేను ఇస్తున్నాను, నా చేయమన్న చిన్నదా మోషే అని దేవుడు ఆయన శక్తిని కనపరిచి ఇజ్రాయేలీల గురించి దేవుడు అన్నాడు, ఇజ్రాయేలీలు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు మాంసాన్ని తింటారు అని దేవుడు ఆ రోజు మోషేతో చెప్పారు. అలాగే ఆయన చెప్పిన ప్రకారం పూరేళ్ళని ఇజ్రాయేలీల దగ్గరికి పంపించారు. అయితే ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు కూడా మోషేలాగా దేవుని అడుగుండొచ్చు, ప్రభువా, ఈ ప్రమోషన్ నా జీవితంలో సాధ్యమేనా, ఈ వ్యాపారంలో నేను పైకి రాగలనా, ఈ ఉద్యోగంలో నేను ముందుకు వెళ్ళగలనా, నేను విదేశాలకి నా చదువు కోసమో లేదా నా ఉద్యోగం కొరకు నేను అబ్రాడ్ వెళ్ళగలనా, నేను ఇల్లు కట్టగలనా, ఇన్ని లక్షల అప్పు ఉంది, ఇది నాకు సాధ్యమేనా అని మీరు కూడా దేవుని అడుగుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా చెయ్యి చిన్నదా, నేను అనుకుంటే నువ్వు అడిగి ఊహించిన దానికన్నా గొప్పగా దీవిస్తాను. కానీ చాలాసార్లు మన అవిశ్వాసం బట్టే మనం దేవుని కార్యాలు చూడలేము. చాలాసార్లు మనం దేవుడు చాలా ఎక్కువ మనకి ఇవ్వాలని అనుకుంటాడు, కానీ మనం ఇంతే అడుగుతాం, నాకు ఇది చాలు, ఈ చిన్న ఉద్యోగం చాలు, ఈ చిన్న ప్రమోషన్ చాలు, ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తే చాలు, ఈ చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు, ఈ చిన్న కారు కొనుక్కుంటే చాలు, ఈ దేశానికి వెళ్తే చాలు, నాకు ఇంత డబ్బులు ఉంటే చాలు అని చాలాసార్లు మనం దేవుడు ఇవ్వాల్సిన దానికన్నా మనం చాలా తక్కువ అడగడం బట్టి దేవుడి గురించి మన దృష్టిలో చాలా చిన్నగా ఆలోచిస్తాం. ఇది కుదురుతుందా, దేవుడు ఇంత చేస్తాడా, ఇంత చాలే అని మన మనసులోనే కుదించుకుంటాం. కాబట్టి దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మన జీవితంలో సంపూర్ణంగా నెరవేరవు. ప్రభువారు అన్నారు, ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ సముద్రంలో పడమంటే పడిపోద్ది, మీకు ఆవగించేంత విశ్వాసం కావాలి.
మీ విశ్వాసం కొండంత అక్కర్లేదు, చిన్న విశ్వాసం. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఎలా విశ్వసిస్తారో మనం కూడా దేవుడి మీద విశ్వసించాలి. చాలామందికి దేవుడు అనేక కార్యాలు చేశారు, అనేక అద్భుతాలు చేశారు. అవన్నీ ఇప్పుడు మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు ఏ స్థితిలోంచి దేవుడు మిమ్మల్ని లేపాడు. మీ స్టార్టింగ్ ఆధ్యాత్మిక జీవితంలో తొలి దినాల్లో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండేది, మీ కుటుంబ స్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా దీవించబడ్డారు. మరి ఇంత దూరం దేవుడు తీసుకొచ్చిన దేవుడు, మరి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు, దీవించిన దేవుడు ఇక ముందు కూడా మిమ్మల్ని దీవించడా, మిమ్మల్ని ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆయన దీవిస్తారు. కానీ మనమే ఒక గీత గీసి ప్రభువా ఇది ఇంతలో ఇది చేయి చాలు అనడం బట్టే దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. దేవుడికి ప్రభువారికి మనం చెప్పాలి, ప్రభువారిని స్తుతించాలి. ఎవరైతే ఎక్కువ స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువ కీర్తనలు వాళ్ళ ఇంట్లో పాటలు పాడుతూ ఉంటారో, ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారో, వాళ్ళ స్తుతులు బట్టి, వాళ్ళ ప్రార్థన బట్టి దేవుడు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు. ఆశీర్వదించబడాలంటే, దేవుని వాగ్దానాలు పొందుకోవాలంటే, దేవుడు అసాధ్యమైన కార్యాలు మీ జీవితాల్లో జరగాలంటే మీరు దేవుని స్తుతించాలి. స్తుతిలో దేవుని శక్తి ఉందండి. స్తుతించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. స్తుతించినప్పుడు దేవుడు ఆయన దేవదూతల్ని పంపించి మీ పట్ల వ్యతిరేకంగా సాతాను పెట్టిన పన్నాగాలు, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, మీ మీద వ్యతిరేకంగా ఆలోచించే వారి ప్లాన్స్ అన్నిటినీ కొట్టివేసి మిమ్మల్ని దీవెనకరంగా మారుస్తాడు. అబ్రహాంని దేవుడు అన్నాడు, అబ్రహాంని నేను ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆశీర్వాదానికి కారణంగా చేస్తాను. నీలోంచి ఆశీర్వాదం బయటకు వస్తుంది. నిన్నే ఆశీర్వాదంగా చేసి నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు. నువ్వే ఒక గొప్ప సూచనగా ఉంటావు అబ్రహామా అని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశారు. చూడండి, ఇదే వాగ్దానం మనకు దేవుడు ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఇస్తారు. యేసుప్రభు వారు ఒకసారి ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు 3 రోజులు ప్రసంగం చేశారు. అయితే జనులు వాళ్ళ తిరుగు ప్రయాణం సమయంలో ఎక్కడ అలసిపోతారేమో అని ప్రభువారు అన్నారు, వాళ్ళందరినీ చక్కగా కూర్చోపెట్టండి, వాళ్ళకి మనమే భోజనం ఇద్దామంటే శిష్యులు లెక్క పెట్టి అన్నారు, ప్రభువా ఇంత డబ్బు అవుద్ది ప్రభువా, ఇన్ని సంవత్సరాల జీతం కావాలి, ఇంత డబ్బు అవుద్ది, ఇన్ని రొట్టెలు కావాలి అని లెక్కలేసి చెప్తే ప్రభువారు అన్నారు, మీ దగ్గర ఏం లేదా అంటే, ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇంతకు మించి ఇంకేం లేదు, అయినా ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేలాది మందికి ఎలా సరిపోద్ది ప్రభువా? ప్రభువారు అది తీసుకొని ప్రార్థించి విరిచి పంచినప్పుడు ఇంకా 12 గంపల రొట్టెలు మిగిలాయండి. హల్లెలూయా. వాళ్ళు తిని ఇంకా మిగిలిపోయినా సరే తీస్తేనే 12 గంపలు వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎందుకు దీవించడండి? మీ వ్యాపారాన్ని ఎందుకు దీవించరు? మీ ఉద్యోగాన్ని ఎందుకు దీవించరు? మీ ఆర్థిక స్థితిని, మీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు దీవించరు? దేవుడు చేయి చిన్నదైపోయిందా? దేవుడు ఆశీర్వాదాలు ఆగిపోయాయా? దేవుడు మాట్లాడట్లేదా? దేవుడు కార్యాలు మీకు కనిపించట్లేదా? అయితే ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు మోషే, నిజంగా నేను చెప్పింది నెరవేరుస్తానో లేదో. దేవుడు ఆయన సన్నిధి నుంచి ఒక గాలి పంపించినప్పుడు అనేక పూరేళ్ళు ఇజ్రాయేలు నివసించే పాలనలో పడ్డప్పుడు వాళ్ళందరూ ఏరుకొని ఆ దినము మరుసటి దినము ఏరుకున్నారు. అయితే దేవుడు అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా దీవిస్తారు. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన చేసే కార్యాలు ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, హృదయానికి గోచరం కావు. మీరు అడిగి ఊహించిన దానికన్నా దేవుడు గొప్పగా దీవిస్తాడు. కానీ మీ దగ్గర దేవుడు ఆశించేది, మీకు విశ్వాసం ఉందా? ఆవగింజంత విశ్వాసం ఉందా? మీ విశ్వాసమే కొండల్ని పడేసే అంత గొప్ప కార్యాలు చేస్తుంది. మీ విశ్వాసం ఉంచండి, నమ్మండి, కనిపెట్టండి. ఏది జరగకపోయినా సరే, అంత వ్యతిరేకంగా ఉన్నా సరే, జస్ట్ నమ్మండి, బిలీవ్, విశ్వసించండి, ఆయన చేస్తాడు. విశ్వసించి వాగ్దానాన్ని చదివి ఆ వాగ్దానాన్ని రోజు పొద్దున్న లేచి, ప్రభువా ఈ వాగ్దానం నెరవేర్చు, నీ చేయి చాలా పెద్దది, నన్ను దీవించు, నేను చేయబోయే కార్యాలు చాలా గొప్పవి అని వాగ్దానం చేసావు ప్రభువా, నెరవేర్చు ప్రభువా, దీవించు ప్రభువా అని హృదయపూర్వకంగా మీరు అడిగితే, వాగ్దానాన్ని పట్టి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు. వాళ్ళ జీవితాల్లో నీ హస్తాన్ని ఉంచు ప్రభువా. నీ హస్తం ఉంచినప్పుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి నా దేవా. నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంచినట్లయితే నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు అడిగి ఊహించిన దానికన్నా గొప్పగా నేను దీవిస్తాను ప్రభువా. ఈ వాగ్దానాన్ని నెరవేర్చు. నా చేయి చిన్నది కాదు అని వాగ్దానం చేస్తున్నావు.
నా చెయ్యి చాలా పెద్దది, నువ్వు అడిగిన దానికన్నా నేను గొప్పగా దీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వసించండి, నమ్మండి, ప్రార్థించండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు. పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే ఈ సమయంలో ఫైనాన్షియల్గా బాధపడుతున్నారో వాళ్ళందరినీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయండి. రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాల్లో విడుదల కలిగి మీ సాక్షులుగా జీవించి అనేక మందికి తండ్రి ఒక మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని జీవించడానికి సహాయించి విశ్వాసాన్ని దయచి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క పరిచర్యలో ఎన్నో అవసరాలు ఉన్నాయండి. ముఖ్యంగా మందిర నిర్మాణము అయితే ఆగిపోయింది. కాంపౌండ్ వాల్ విషయంలో కానీ, పార్కింగ్ రోడ్ విషయంలో కానీ ఎన్నో ఆటంకాలు మాకు కలుగుచున్నాయి. దయచేసి ఇక్కడ జరుగుతున్న పరిచర్య కోసము, ఇక్కడ జరగాల్సినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ కోసము మీ అనుదిన ప్రార్థనలో మా కోసము, ఈ పరిచర్య కోసము తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నట్లయితే, ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తున్నట్లయితే, తప్పకుండా మీరు ఆర్థికంగా కూడా ఇలాంటి చిన్న చిన్న పరిచర్యలకు మీరు సహాయపడినట్లయితే ప్రభు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో వాక్యము అనేది చాలా తక్కువ అండి. ఇక్కడ కొరత, స్వచ్ఛమైన వాక్యం లేదు. ఇలాంటి ప్రజల మధ్యలో మీరు వచ్చి ప్రకటించకపోయినా మమ్మల్ని మీరు సపోర్ట్ చేయడం ద్వారా, మాకు ఈ పరిచర్యలో మీరు విత్తటం ద్వారా ఇండైరెక్ట్గా మీరు కూడా మాతో పాటు పరిగెత్తినట్టే. ప్రవక్తకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారు దాని ప్రవక్త ఫలము పొందుకుంటారు అని వాక్యం రాయబడింది. ఇలాంటి పరిచర్యల్లో మీరు ప్రార్థనాపూర్వకంగా ఆర్థికంగా సహాయపడుతున్నప్పుడు మీరు కూడా నార్త్ ఇండియాలో మాతో కలిసి ప్రార్థించిన వారుగాను, పరిచర్య చేసిన వారుగాను మీకు ప్రభు చక్కటి ప్రతిఫలాన్ని ఇస్తారు. కనుక ప్రార్థించండి, సహకరించండి.